బంగ్లాదేశ్ లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది భారత్. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయడంతో మరింత అప్రమత్తమైంది మోదీ సర్కార్. షేక్ హసీనా ఇండియా వస్తున్నారని తెలియడంతో మన భద్రతా దళాలు గగనతలంపై ప్రత్యేక నిఘా వేశాయి. అటువైపు నుండి వచ్చే విమానం భారత్లోకి సురక్షితంగా ప్రవేశించేలా చూడాలని నిర్ణయించాయి. అంతేకాదు ఈ విమానానికి రక్షణగా పశ్చిమ బెంగాల్లోని హాసీమారా వైమానిక స్థావరం నుండి 101 స్క్వాడ్రన్లోని రఫేల్ యుద్ద విమానాలు బయలుదేరాయి. హసీనా ప్రయాణిస్తున్న విమానానికి బీహార్, జార్ఖండ్ మీదుగా అవి రక్షణ కల్పించాయి. మరోవైపు యూపీలోని హిండన్ విమానాశ్రయంలో దిగే వరకు భద్రతా ఏజెన్సీలు హసీనా విమానాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నాయి. అందులోని సిబ్బందితో భారత దళాలకు చెందిన ఉన్నతాధికారులే స్వయంగా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సందీప్, నిన్నంతా కూడా చూసాం మనము. బంగ్లాదేశ్ లో ఒక అన్సర్టనిటీ అనేది నెలకొని ఉన్న విషయం తెలిసిందే. నిన్నంతా ప్రపంచం మొత్తం మీడియా అంతా కూడా అటెన్షన్ బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిస్థితులను ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అయితే మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయడంతో కూడా మరింత అప్రమత్తమైంది నిన్న మొత్తం కేంద్ర ప్రభుత్వం. మోదీ సర్కార్ మొత్తం కంప్లీట్ గా ఇంకా ఫుల్ గా మానిటర్ చేస్తూ వస్తుంది బంగ్లాదేశ్ లో ఎప్పటికప్పుడు ఏం జరుగుతోంది పరిస్థితులని. అయితే షేక్ హసీనా ఆల్ ఆఫ్ సడన్ గా కూడా అక్కడ డిప్లొమాట్స్, ఇండియన్ ఎంబసీలో ఢాకాలో ఉన్న ఇండియన్ డిప్లొమాట్స్ కు ఒక సమాచారాన్ని పంపించడము, నేరుగా వారు అక్కడి నుంచి మన ఇక్కడ ఢిల్లీలో ఉన్న విదేశాంగ కార్యాలయానికి మెసేజ్ రావడము, షేక్ హసీనా ఇండియాకి వస్తున్నారని తెలియడంతో మన భద్రతా దళాలు గగనతలంపై ప్రత్యేక నిఘా వేశాయి. అటువైపు నుంచే విమానాలు భారత్ లోకి సురక్షితంగా అన్ని విమానాలను మానిటర్ చేస్తూ రాడార్లలో ఎట్ ది సేమ్ టైం స్పెసిఫిక్ గా షేక్ హసీనా వచ్చే విమానం భారత్ లో సురక్షితంగా ప్రవేశించాలని చూడాలని కూడా నిర్ణయించాయి. అంతేకాదు ఈ విమానానికి రక్షణగా పశ్చిమ బెంగాల్లోని హసీమారా వైమానిక స్థావరం నుంచి 101 స్క్వాడ్రన్ లోని రఫేల్ యుద్ధ విమానాలు కూడా బయలుదేరాయి. రఫేల్ యుద్ధ విమానాల్లో ప్రస్తుతం వరల్డ్ లోనే 5th జనరేషన్ స్టెల్త్ విమానాలు కూడా యుద్ధ విమానాలుగా కూడా పేరుగాంచాయి. ఇవి అత్యాధునిక సౌకర్యం కలిగిన యుద్ధ విమానాలు. ఆటోమేటిక్ గా ఫ్యూల్ కూడా అయిపోతుంటే కూడా ఆన్ ఎయిర్ లో కూడా ఫ్యూల్ ని నింపుకునే అత్యాధునిక 5th జనరేషన్ స్టెల్త్ విమానాలుగా కూడా రఫేల్ యుద్ధ విమానాలు పేరుగాంచాయి. అయితే హసీనా ప్రయాణిస్తున్న విమానానికి బీహార్, జార్ఖండ్ మీదుగా కూడా అవి రక్షణ కల్పించాయి. ఇటు రాడార్ లో కూడా ఎప్పటికప్పుడు కూడా పసిగడుతూ, దానితో పాటు ఈ రఫేల్ జెట్ ఫైటర్స్ కూడా ఇవి మానిటర్ చేస్తూ కూడా ఈ 2 రాష్ట్రాల మీదుగా కూడా మానిటర్ చేశాయి నిన్నంతా కూడా. మరోవైపు యూపీలోని గజియాబాద్ అంటే ఢిల్లీ అవుట్స్కర్ట్స్ లో ఉంటుంది ఇండియన్ విమానాశ్రయంలో దిగే వరకు కూడా భద్రతా ఏజెన్సీలు హసీనా విమానాన్ని నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ రాడార్ లో ఎక్కడెక్కడ వెళ్తున్నాయి అనేది కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, సివిల్ ఏవియేషన్ తో పాటు డైరెక్టర్ సివిల్ ఏవియేషన్, డీజీసీ, ఎయిర్పోర్ట్ అథారిటీస్ కూడా కంప్లీట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కూడా, దాంతో పాటు ఇటు ఎయిర్ ఫోర్స్ కూడా కంప్లీట్ గా కూడా ట్రాక్ చేస్తూనే సేఫ్ గా ల్యాండ్ అయ్యేలా కూడా చూసాయి. అందులోని సిబ్బందితో పాటు భారత్ దళాలు కి చెందిన ఉన్నత అధికారులు కూడా స్వయంగా సంప్రదింపులు జరిగినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇప్పుడు చాలా సెన్సిటివ్ ఇష్యూ, ఎందుకంటే బంగ్లాదేశ్ మన పొరుగు దేశము, నైబర్హుడ్ కంట్రీ కాబట్టి చాలా సెన్సిటివ్ అంశము. డైరెక్ట్ మాజీ ప్రధాని షేక్ హసీనాని ఇమీడియట్ గా రాజీనామా చేసిన వెంటనే కూడా ఎంబసీకి ఒక నోట్ పంపించి నేను ఒక రెఫ్యూజీగా ఆశ్రయం కావాలి అని కోరడము, ఇమీడియట్ గా భారతదేశ ప్రభుత్వం కూడా రెస్పాండ్ అయ్యి ఆమె వచ్చేదాకా కూడా కంప్లీట్ గా మానిటర్ చేస్తూ కూడా చేయడము. అలాగే దాంతో స్వయంగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కూడా దీనికి మొత్తం వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూ ఆయన కూడా నిన్న ఇండియన్ ఎయిర్ బేస్ కి వెళ్లారనేది కూడా చర్చ నడుస్తోంది. కానీ అధికారికంగా కూడా ఇలాంటి ప్రకటన లేదు. ఆయన కూడా ఇక్కడ కూడా అంటే ఫోటోలు ఇక్కడికి బయటికి రానివ్వలేదు. ఏవి కూడా అసలు అక్కడ ఇండియన్ ఎయిర్ బేస్ లో ఏం జరిగింది మినిట్ అనేది కూడా చాలా గోప్యంగా ఉంచారు. ఎందుకంటే ఒక దేశ మాజీ ప్రధాని కావడంతో చాలా సెక్యూరిటీ కానీ అంతా కూడా రహస్యంగా ఉంచారు. ఇక
అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ అక్కడికి వెళ్ళడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు అజిత్ దోవల్ కూడా రెగ్యులర్ గా కూడా మానిటర్ చేస్తున్నారు. ఇటు ఐఎస్ఐ తో పాటు బంగ్లాదేశ్ లో గడిచిన నెల రోజులుగా కూడా ఏం జరుగుతున్నది అనేది ఎప్పటికప్పుడు కూడా ఆయన సమీక్షిస్తున్నారు. ఇటు త్రివిధ దళాల అధిపతులతో పాటు అలాగే ఎప్పటికప్పుడు కూడా ఇంటెలిజెన్స్ బ్యూరోతో కూడా ఆయన చర్చిస్తూ కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ది బెస్ట్ నిఘా విభాగానికి కూడా గతంలో కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా కూడా పనిచేసిన అజిత్ దోవల్ గతంలో కూడా పాకిస్తాన్ లో 7 సంవత్సరాలు కూడా రా ఏజెంట్ గా కూడా పనిచేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఈ వరల్డ్ లోనే ఇండియన్ రా ఏజెంట్స్ ని టాప్ 3 లో కూడా స్పైయింగ్ ఏజెంట్లుగా నిలబెట్టడంలో దాంట్లో అజిత్ దోవల్ ది కీలక పాత్ర ఉందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతము నేరుగా అజిత్ దోవల్ కూడా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా దీన్ని మానిటర్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు నిన్న జరుగుతున్న సంఘటనలో కాకుండా నిన్న రాత్రి కూడా మనందరం చూసాము. అటు షేక్ హసీనా తండ్రి విగ్రహాలు కూల్చడము, అలాగే హిందువుల ఇండ్ల పైన దాడులు చేయడము, అల్లరి ముక్కలు ఒక్కసారిగా కూడా షేక్ హసీనా అధికారిక నివాసాన్ని చేరుకోవడం, అదంతా కూడా మనం విజువల్ లో చూసాము. సో ఇప్పుడు కూడా ఇటు విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు అటు ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ తో పాటు ఎన్ఎస్ఏ తో పాటు అలాగే ప్రధానమంత్రి కార్యాలయం కూడా నేరుగా ప్రస్తుతం తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేస్తున్నాయి. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచర్.